ఎవరు ఎవరది? ఎవరు ఎవరంటే ఎవరు? అందరికీ వందనాలు. ఇగో మీకు ఒక జబర్దస్త్ కథ చెప్పి నీకు వచ్చిన. ఇదే మన సురభి 70mm. తాజ్మహల్ లెక్క సురభి 70mm కూడా ప్యారు మొహబ్బత్ అంటే ప్రేమకి గుర్తు. ఈ పెద్ద మనిషి పేరు నారాయణరావు. అందరూ ప్రేమగా కాకా అని పిలుస్తారు. ఊరు మంచిర్యాల. ఈయన భార్య పేరు సురభి. భార్య అంటే కాకాకి మస్తు ప్రేమ. గందుకే ఆమె కోసం ఈ టాకీస్ కట్టుకొని ఆమె పేరే పెట్టుకున్నాడు. ఇప్పుడైతే పాపం పెండ్లాం పానం విడిచి దేవుని కాడికి పోయింది. ఇక ఆ ప్రేమకి గుర్తుగా ఈ టాకీస్ మిగిలింది. అసలు ఈ టాకీస్ ఏందో, ఈ కథ ఏందో, ఈ కథల మనుషులు ఎవరో ఇప్పుడు చూద్దారి. నా కొడుతుంది. ఏంది 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 ఆవేశం ఆయాసం ఏందన్నట్టు? అరే అమ్మాయి ఏంది పాప? మార్కెట్కి వచ్చిన ఆడోళ్ళని దొంగచాటుగా ఫోటోలు తీస్తున్నారు. తప్పు. తప్పు కాదు, క్రియేటివిటీ. ఏం చేస్తారు పాపం? నెట్లో సైట్లు బ్యాన్ చేసిర్రు, వీడియోల కోసం ఆగమైతుర్రు, దొరుకుతలే. అందుకే ఇట్లా లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేయాలి. నీ ఫ్యామిలీ ఫోటో నెట్ లో పెడితే ఓకేనా? కూరగాండ్లు దాని అంగి తీసుకొచ్చినోనికి 2000, దాని ప్యాంటు తీసుకొచ్చినోనికి 3000. మొత్తం ఇప్పి వీడియో తీసుకొస్తే మీ అందరికి ఫుల్ బాటిల్ 10,000. నేను తెస్తా అన్నా. అమ్మే అన్నా, అమ్మాయి చూసి సున్నితం. రారా. ఏదో తీర్న బతుకుతున్న కాకాకి ఆ దేవుడిచ్చిన బిడ్డ ఈ అభిలాష. చిన్నప్పుడు సినిమాటాకిస్తాన దొరికిన పిల్లకి ఇట్లా అభిలాష అని పేరు పెట్టి సొంత బిడ్డ తీర్న వేసుకుంటుండు. ఈ పుల్లకి ఏ టైంలో అభిలాష అని చిరంజీవి సినిమా పేరు పెట్టిండో గాని మెగాస్టార్ చిరంజీవి అంటే పానం అన్నట్టు. మన మంచిర్యాలలో సురభి ఈవెంట్స్ అని నడుపుతాంది. అభిలాషకి 4 సోపతిగాళ్ళు ఉన్నారు. వాళ్ళు అభిలాషకే కాదు, కాకాకి కూడా మంచి దోస్తులు. మనం అని పేరు పవన్. సురభి ఈవెంట్స్ లా వీడియోలు ఎడిటింగ్లు చేస్తుంటాడు. నాయన బ్యాంకులో పనిచేస్తే అమ్మ ఇల్లు చూసుకుంటుంటది. వీడొక పుస్తకాల పురుగు. అసలు చలం రాసిన మైదానం అనే పుస్తకంలో వయసుకి కోరికలకి సంబంధం లేదన్నాడు, మీకు తెలుసా? ఈయన పేరు సాయి, ఫోటోగ్రాఫర్. నాయన నాయనమ్మ అభిలాష ఇదే ఈయన దునియా. 3 రోజెస్లో రోజా పూలు ఉండయిరా. అట్లనే టైగర్ బిస్కెట్లు టైగర్లు తినాయి. మా ఫోటోగ్రాఫర్లకు కూడా గంతే సెంటిమెంట్లు ఉండయి. పెన్లైనా సావైనా ఫోటోలు గుంజుడే మా పని. వీని పేరు దుర్గా ప్రసాద్, ఎలక్ట్రీషియన్. అమ్మా నాయన చేనేత పని చేస్తాడు. వీడే కుటుంబానికి ఆధారం. కలర్ఫుల్ గుండలే తాత.
సుడు తాత సుడు బెల్లం జిలేబీ లెక్క తల మెరుస్తుండు. వీని పేరు డీజే రాజు, సురభి ఈవెంట్స్ లా సౌండ్ ఇంజనీర్. రికార్డింగ్ సెంటర్ల పాట కొట్టిండా జిల్లా మొత్తం వినబడుతుంది. అన్న వదిననే ఇంకా అమ్మనైనా. ఎందుకు ఏడుస్తుంది అక్క? అదంతే తమ్మి, అట్లానే ఎడుతుంది. నువ్వు పెట్టే దరిద్రపు డీజే పాటలిని ఇంకా ఎడుతాను. కాకాకి వీళ్ళందరంటే చిన్నప్పటి సంది ఇష్టం, ప్రేమ, దోస్తి, ఇక అన్ని అనుకోరాదుండ్రి. చూడు మార్తాండం, నువ్వు ఇది సెటిల్మెంట్ అనుకుంటున్నావు గానీ గస్సలు కాదు. 20 లక్షలు ఇస్తాడంట, తీసుకపో. ఏం మార్తాండా, ఇస్తావా? 15 లక్షలు ఇద్దామనుకున్నా, భద్రమన్న చెప్పిండు కాబట్టి 20 ఇస్తా. 20 లక్షలు ఇస్తావా? మార్కెట్లో రేటు ఉందా తెలిసినారా? ₹1,00,00,000. పిచ్చోన్న అనుకున్నావరా? మీకు ఇష్టం వచ్చినట్టు భూములన్నీ కబ్జా చేస్తారా? మాకు తెలియదు అనుకున్నావా ఈ సెటిల్మెంట్లు? బావా నీకు నేనున్నా. మజ్జిగా చూడు తమ్మి, పెద్దోళ్ళతోని మాటలు చక్కగుండాలే. జర గొంతు తగ్గించి మాట్లాడు తమ్మి. ఏంది మైసమ్మ, బెదిరిస్తున్నావా? ఈడ నీ మాటలకు భయపడేటోడు ఎవ్వరు లేడు. బెదిరిస్తే బెదరాలి కదా మైసమ్మ, అరుస్తున్నాడేంది? ఇట్లా ఇయ్యన్నా అన్న పోయేస్తున్నా. రా బిడ్డ భారతి రా. దండాలయ్య గారు. చెప్పు తాత. ఏం చెప్పాలయ్యా, ఉన్నొక్క కొడుకు మిలిటరీలో చచ్చిపోయిండు. ఆ బాధ తట్టుకోలేక కోడలు కూడా చచ్చిపోయింది. ఇగో వాళ్ళిద్దరు గుట్టుగా ఈ పిల్ల మిగిలింది. అమ్మా నాన్న చచ్చిపోయిందని ఈ చిన్న పిల్లకి ఎట్లా తెలుస్తుందయ్యా? సర్కారు వాళ్ళు ఇచ్చిన 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. రూపాయి పెట్టి పండిస్తే పావులకు కొనే దిక్కు లేదయ్యా. చుట్టాలున్నా లేకుండా మాకు అప్పులలో అవుతుంటారు. మీ బామ్మర్ది మైసమ్మ ఇచ్చిన పైసలకు నా పొలాన్నే అడుగుతున్నాడయ్యా. భూమిని నమ్ముకొని బతికేటోళ్ళు ఆ భూమిని గుంజుకుంటే మేము ఎట్లా బతకాలయ్యా? మీరే ఏదో పెద్ద మనసు చేసుకొని న్యాయం చెప్పాలయ్యా. బాంచండి మొక్తా. నువ్వు కాళ్ళ మీద పడేంది తాత? రైతును కదనయ్యా, అలవాటైపోయింది. బావా ఇగో అంత సంతకాలన్నీ పెట్టించిన. ఏం ముసలోడా మళ్ళొచ్చినావు? ఈయనతో కూడా సంతకాలు తీసుకుంటే ఓ పని అయిపోతుంది. అయ్యా మైసమ్మ, సెకండ్ ఛాన్స్ ఇద్దాం. సరే తాత, అయినా మరి అప్పెట్లా తీరుస్తావు? ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళా నా మీద భూమినే భూదేవి కరుణిస్తుందయ్యా. సరే పో. మంచిదయ్యా. భారతి రా బిడ్డ పోదందా. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంది బా ఇది, రోజు పంచాయతీనా? రియల్ ఎస్టేట్ దందా అంటే ఇంతేనిగా? ఏందోలే సార్, అయినా మీకు తెలియందేముంటది? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనీకి వచ్చిన, జర జాగ్రత్తగా విను. ఏందది? కొత్తగా వచ్చిన ఎస్పీ చాలా డేంజర్ గాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్టు. రౌడీ షీటర్ల లిస్ట్ అంతా తీసిండు. గందులో నీ పేరున్నది. నీ మీద ఇంకొక కేసు పడ్డా ఎన్కౌంటర్ చేసి జాగ్రత్త మరి.